ఫ్రెండ్స్, బాగున్నారా మీరు? నేను బాగున్నాను. ఈరోజు నేను మా ఫ్రెండ్ కలిసి ఇక్కడ కమ్యూనిటీ షాపింగ్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ షాపింగ్ సెంటర్ అంటే ఒకే ప్లేస్లో అన్నీ ఉంటాయన్నమాట. మన జీవన విధానానికి సంబంధించిన అన్ని 10 చోట్ల తిరగక్కర్లేదు మనలాగా. ఇక్కడ ఒక ఈ షాపింగ్ సెంటర్కి వస్తే అన్నీ తీసుకుని వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇక్కడ ఎదురుగుండా కనిపిస్తుంది అది పూల్ వర్త్ అని. అది స్విమ్మింగ్ పూల్కి సంబంధించినటువంటి అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎల్జే హూకర్ అని ఉంది చూడండి. అదేమో ఎల్జే హూకర్ అనేది రియల్ ఎస్టేట్ అనమాట, అక్కడ రియల్ ఎస్టేట్. ఆ తర్వాత వచ్చేసి డెంటిస్ట్, డెంటల్ ఇదనమాట. ఆ తర్వాత వచ్చేసి కాఫీ షాప్ ఉంది. ఆ తర్వాత మనకి ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇటు పక్కన చూస్తే ఇక్కడ కాఫీ షాప్లో కాఫీ, శాండ్విచెస్, అన్ని లంచ్ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అవునా సుధా? అవునండి. ఇక్కడ పక్కనేమో అదే మెడికల్ షాప్ లాంటిది, మనకి ఇండియాలో మెడికల్ షాప్ ఉంటుంది చూడండి, అది కెమార్ట్ అంటారు. అదే పక్కనే మనకి వూల్వర్స్ అని ఉంటుందండి పక్కన, పెద్దది కనిపిస్తుంది కదా, పెద్దది. ఇది ఆస్ట్రేలియా మొత్తం మీద 2 పెద్ద షాపులు ఉంటాయి. ఒకటి సూపర్ మార్కెట్లు ఇవి, వూల్వర్స్ అని, ఇంకోటి ఏమో కోల్స్ అంటారు. అవునా? ఆ తర్వాత అదే కదా వూల్వర్స్. అదే అదే మనం ఆస్ట్రేలియా మొత్తం మీద ఒకటే ఉంటుంది అనమాట. మొత్తం మీద ఇది ఒకటి, కోల్స్ ఒకటి. ప్రతి సిటీలో కోల్స్ ఇవన్నీ ఉంటాయి. వైపు వెళ్దాం రండి, అక్కడ వైపు ముందు వైపు. ఈ షాపింగ్ సెంటర్ లో మొత్తం అన్ని ఒకే దగ్గరకు వచ్చి కార్ పార్క్ చేసుకొని అన్ని అయిపోయి షాపింగ్ మొత్తం ఫినిష్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ వూల్వర్స్ పక్కన ఉంది చూడండి మీట్ షాప్. అదేమో మౌంటైన్ గ్రీక్ మీట్ షాప్ అని ఉంది కదా, దాంట్లో ఏమో చికెన్లు, మటన్లు, రెడ్ మీట్ అవన్నీ దొరుకుతాయి. మనకి ఇండియాలో అంటే మళ్ళీ మటన్ ఒక చోటుకి వెళ్ళాలి, చికెన్ ఒక చోటుకి వెళ్ళాలి, ఫిష్ మార్కెట్ వెళ్ళాలి కదా. ఇక్కడ అట్లా అక్కర్లా, ఇక్కడ అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. అవునా? చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. మనం కొత్త అన్ని షాపులు తిరగాల్సిన పని ఉండదు. ఆ మటన్ షాప్ పక్కనే బేకరీ ఉంది చూడండి. అదే కనిపిస్తుంది కదా, బ్రెడ్స్ అన్ని, మొత్తం బ్రెడ్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. పిల్లలకి పిజ్జాలు, మెయిన్ బేకరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. తర్వాత ఏమో ఇది ఫిష్ షాప్ చూడండి, ఫిష్ షాపు, సీ ఫుడ్. ఇదిగోండి ఇక్కడ బార్గైన్ బాక్స్ అని ఉందండి, చిన్న షాపు. దీంట్లో కొన్ని వేల ఐటమ్స్ ఉంటాయి. మనకి వేరే దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. చిన్న చిన్న ఐటమ్స్ అన్ని ఒకే చోట దొరుకుతాయి అన్నమాట. అన్ని దొరుకుతాయి. స్కూల్కి పిల్లలు చిన్నప్పుడు స్కూల్కి సర్ప్రైజ్ చిన్న చిన్న A to Z ఫినిష్ దగ్గర నుంచి దబ్బనం దగ్గర నుంచి అన్ని దొరుకుతాయి. ఇంకా లాస్ట్ లో చూడండి లిక్కర్ షాప్ కూడా ఉంది, మందు కూడా కొనుక్కొని హ్యాపీగా వెళ్ళిపోతారు. అవును కదా, మొత్తం అన్ని కొనుక్కుని చివరికి ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయడం, లిక్కర్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి పెట్రోల్ బంక్ ఉంది. మొన్న మనం వెళ్ళిన ఫ్రూట్ మార్కెట్ అదే కదా సుధా? ఆ రోజు మనకి ఫ్రూట్స్ అయ్యి ఫ్రెష్ స్టాక్ లేదు, మళ్ళీ వాడు రేపు వస్తాయని చెప్పాడు. రేపు చేద్దాం లేదు, ఇక్కడ ఎక్కువ వెన్స్డే వస్తాయండి. అవునా? మనం అనుకోకుండా ఆ రోజు కొనుక్కుందామని వెళ్ళాం కదా. రేపు ఫ్రెష్ వస్తాయమ్మా అని చెప్పాడు కదా వాడు. రేపు చూద్దాంలే. గ్యాస్ స్టేషన్ అనుకుంటా సుధా అది. అదే గ్యాస్ స్టేషన్ పక్కనే మళ్ళీ కూరగాయల షాప్, రైతులు పండించేటువంటి కదా. ఈరోజు మనం చాలా చక్కగా ఇక్కడ అయితే ఒక చోటకు వస్తే అన్నీ మనకి దొరుకుతాయి. ఇంకా మనం ఇండియాలో లాగా 4 చోట్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, బై. థ్యాంక్ యూ సుధా. మళ్ళీ ఇంకో రోజు షాపింగ్ మాల్కి వెళ్దాం మనం. ఓకే సుధా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.